హలో ఆల్, ఈ రోజు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టపడే దుబాయ్ సఫారీ పార్క్ వచ్చేసామండి. ఇక్కడ ఎంట్రన్స్ లో చూస్తున్న ఈ బొమ్మల్ని చూసి మా పిల్లలు చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి చూసాక రియల్ యానిమల్స్ ని చూసి ఇంకెంత ఎక్సైట్ అవుతారో. మీ పిల్లలకు కూడా ఈ వీడియో చూపించండి, వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అవుతూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు ఎక్కడ స్కిప్ చేయాలని కూడా అనిపించదు. ముందైతే ఒక లైక్ కొట్టేయండి. చూస్తున్నారుగా మా వాళ్ళ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో. ఎండ కదా, జనాలు ఎక్కువ ఉండరు అనుకున్నాము. ఎండతో పాటు జనాలు కూడా గట్టిగానే ఉన్నారు. సఫారీకి వెళ్దామని వచ్చాము, కానీ సఫారీ టికెట్స్ అన్ని ఆన్లైన్ లోనే అయిపోయాయంట. సఫారీ టికెట్స్ అయితే లేవన్నారు. యాక్చువల్ గా మేము వచ్చేటప్పటికి 11 అయిపోయింది. కొంచెం ఎర్లీగా వచ్చుంటే ఇంకా బాగుండేదేమో. మీరు కానీ ఇలాంటి సఫారీ పార్క్ వెళ్ళాలి అనుకుంటే మటుకు ముందే ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోండి, లేదంటే ఎర్లీగా అయినా స్టార్ట్ అవ్వండి. మాలాగైతే టైం వేస్ట్ చేసుకోవద్దు. సో సఫారీ టికెట్స్ లేవు కాబట్టి ఇంకా డే పాస్ తో అడ్జస్ట్ అవ్వాల్సిందే, చేసేదేం లేదు. డే పాస్ ప్రైసింగ్ వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకి అయితే 50 dirhams అండ్ పిల్లలకైతే 25 dirhams. ఇంకా సఫారీ జర్నీ అయితే పెద్దవాళ్ళకైతే 90 అండ్ పిల్లలకైతే 35 dirhams. ఇక లోపలికి రాగానే ఏసీ భలే చల్లగా హాయిగా అనిపించింది అనుకోండి. లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంది. జంగుల్ థీమ్ తో ఉందన్నమాట. చెట్లు పక్షులు భలే కనిపిస్తున్నాయి. ఈ రంగురంగుల పక్షులు చూడండి, భలే కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. ఇక్కడైతే దుబాయ్ సఫారీ పార్క్ మ్యాప్ ఉంది. అక్కడ QR కోడ్ ఉంది. అది స్కాన్ చేసుకుంటే ఈజీగా మనకి మ్యాప్ అనేది మన ఫోన్ లో చూసుకొని మనం ఎక్కడికి ముందెళ్ళాలి ఏంటి అన్నది ఒక ప్లానింగ్ తో వెళ్ళొచ్చు. యాక్చువల్ గా ఈ దుబాయ్ సఫారీ పార్క్ లో 5 కీ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అంటే విలేజెస్ లాగా ఉన్నాయి. ఆఫ్రికన్ విలేజ్, ఎక్స్ప్లోరర్ విలేజ్, ఏషియన్ విలేజ్ అని ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఆ విలేజెస్ లో సెపరేట్ గా కొన్ని స్పెషల్ షోస్ ఉన్నాయన్నమాట. అంటే గోట్ ఫీడింగ్, జిరాఫీ ఫీడింగ్, తర్వాత బర్డ్ షో, ఇలా చాలా ఉన్నాయి. కొన్ని ప్లాన్ చేసుకొని ఆ టైమింగ్స్ బట్టి ఆ ప్లేసెస్ కి వెళ్ళాలి. సో అది ఒకసారి మ్యాప్ లో చూసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇంకో 10-15 minutes లో జిరాఫీ ఫీడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో జిరాఫీస్ దగ్గరికి ముందు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఈ ఎకో టాక్సీ తీసుకున్నాం. మనిషికి 10 dirhams తీసుకుంది. ఏం చేస్తాం, తప్పదు కదా, ఎండ గట్టిగా కొడుతుంది. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లోరర్ విలేజ్ లో ఉన్న జిరాఫీస్ కి తినిపించడానికి వెళ్తున్నాం. సో నేనైతే కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నాను. మా పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. చూడాలి ఎంతవరకు తినిపిస్తారు ఏంటి అన్నది. ఎప్పుడు కుక్కలకి, పిల్లులకి, కోడ్లకి, కాకిలకి మేతలు వేయడమే గానీ ఇలాంటి యానిమల్స్ కి ఎప్పుడు ఫీడ్ చేయలేదు. సో ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్సైటెడ్ గానే ఉన్నాం. చూస్తున్నారుగా, ఫస్ట్ అయితే మనం ఎక్స్ప్లోరర్ విలేజ్ కి వచ్చేసాం. ఇక్కడైతే మనకు ఓపెన్ ఆడిటోరియం తో పాటు చిన్న మినీ వాటర్ ఫాల్స్ లా కూడా ఉంది. అలాగే చిన్న ఫౌంటైన్, వాటితో పాటు అక్కడక్కడ ఈ హిప్పోలు భలే అందంగా ఉన్నాయనుకోండి. కదల్లేని హిప్పోలు కాబట్టి వాటి మీదకి కూర్చున్నాడు. అదే కదిలేవైతే ఈ పాటికి పరిగెట్టేవాడేమో. ఈ చిన్న ఫౌంటైన్స్ దగ్గర అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి వాటిని ముట్టుకోవచ్చు కదా, అందుకోసం. ఇక జిరాఫీలకు తినిపించే టైం అయితే వచ్చేసింది. చూస్తున్నారుగా ఎంత మంది జనం వెయిట్ చేస్తున్నారో. జిరాఫీలు కూడా ఆకలితో వెయిట్ చేస్తున్నట్టున్నాయి. 5 నిమిషాల్లో తినిపించొచ్చేద్దాం అనుకున్నాం, కానీ అరగంట పైనే పట్టింది. ఎందుకంటే జనాలు అలా ఉన్నారు. అందరూ కూడా జిరాఫీలకు తినిపించడానికే వెయిట్ చేస్తున్నారు. ఈ జిరాఫీలు కూడా ఎప్పుడు వచ్చి మాకు తినిపిస్తారా అని ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు మేము ఈ జిరాఫీకి తినిపించబోయే ఫుడ్ వచ్చేసి క్యారెట్ అనమాట. ఒక్క క్యారెట్ ని 4 ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మేస్తున్నారు. ఆ ఒక్క ప్యాకెట్ ఎంతో తెలుసా? 10 dirhamలు, అంటే దగ్గర 230 రూపాయలు అనమాట. సో ఇప్పుడు మేము ఈ జిరాఫీకి తినిపించడానికి ఒక క్యారెట్ ని 230 రూపాయలు పెట్టి కొని తినిపిస్తున్నాం అనమాట. సో కాస్ట్లీ కదా. ఒక పక్క మనం జిరాఫీకి క్యారెట్ తినిపిస్తుంటే ఇంకో పక్క ఫోటోగ్రాఫర్స్ కెమెరాస్ పట్టుకొని ఫొటోస్ క్లిక్ చేయడానికి రెడీగా ఉన్నారు. తీసిన ఫొటోస్ అయినా ఫ్రీగా ఇస్తారనుకుంటున్నారా? అస్సలు కానే కాదు. మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు 100 dirhamలు పెట్టి ఆ ఫోటో కొనుక్కోవాలి. కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంత వెయిట్ చేసి వీటి దగ్గర ఫోటో దిగుదామని వస్తే ఇవి మటుకు క్యారెట్ తినేసి పారిపోతున్నాయి. మీరు వీటిని బాగా అబ్జర్వ్ చేయండి. క్యారెట్లు ఎటు ఉంటే వాటి మెడ కూడా అటే ఉంటుంది. సరదాగా కొంతసేపు ఆడిద్దాం అంటే మటుకు అస్సలు. చూడండి వాటి నాలుకతో ఎలా లాగేసుకుంటున్నాయో. మీరు కూడా నాలాగే ఒక నిమిషం నిజమైన క్రొకోడైల్ ఎక్కేస్తున్నారని భయపడ్డారు కదా. ఈ పిల్లలు మనం ఏది వద్దంటే అదే చేస్తారు. వద్దన్నా కూడా వినకుండా 4 ఎక్కేశారు. పోనీ సరే కదా అని ఒక ఫోటో దిగి ఊరుకుంటారా? లేదు, ఆ బుర్రలు తీసుకెళ్లి ఆ క్రొకోడైల్ నోట్లో పెడుతున్నారు. ఇక కొంతసేపు ఆ క్రొకోడైల్ తో ఆడి
ఇంకా వెంటనే హిప్పో ఎక్వేరియం కి వచ్చేసాం. ఈ విలేజ్ ఎక్స్ప్లోరర్ లో ఈ హట్స్ అయితే మటుకు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా చూడడానికి. అండ్ ఇది హిప్పో ఎక్వేరియం కదా, లోపల చూస్తే మటుకు ఓన్లీ ఎక్వేరియమే కాదు, హిప్పో మ్యూజియం కూడా ఉంది. ఇక్కడైతే హిప్పో స్కల్ అది కూడా డిస్ప్లే చేశారు అండ్ వాటి టూత్ అది ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా క్లియర్ గా చూపించారు. అంతేకాకుండా దాని స్కిన్ కూడా మనం టచ్ చేసి ఫీల్ అయ్యేటట్టుగా అది కూడా క్రియేట్ చేసి చూపించారు అనమాట. చాలా బాగా అనిపించింది. ఈ ఎక్వేరియం వల్ల హిప్పో వాటర్ లో ఉన్నా కూడా దాన్ని మనం చూడగలుగుతున్నాం, లేదంటే మటుకు హిప్పో ఎప్పుడు బయటకు వస్తుందా అని వెయిట్ చేయాల్సి వచ్చేదేమో. ఈ హిప్పో అయితే మంచిగా తిరిగినట్టుంది, తిరిగి అలసిపోయి అక్కడ రాయి మీద హెడ్ పెట్టుకొని రెస్ట్ తీసుకుంటుంది. మా పిల్లలు అయితే కదుపుతున్నారనమాట దాన్ని కొట్టి అదేం కదులుతుంది. ఇంకో యాంగిల్ నుంచి చూద్దామని వేరే సైడ్ కి వచ్చేసాం. ఇటైతే బాడీ అంతా కనిపిస్తుంది కానీ హెడ్ అయితే కనిపించట్లేదు. ఇంకా మా వాడైతే ఆ హెడ్ ప్లేస్ లో వాడి హెడ్ పెట్టి ఫోటోలు తీసుకుంటున్నాడు. బాగుంది కదా హిప్పో ఎక్వేరియం, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ కనిపించే లైన్ అంతా కూడా సఫారీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే. అండ్ ఇది వచ్చేసి ఒక కేఫే అన్నమాట. ఇంకా మన నెక్స్ట్ యానిమల్ వచ్చేసి చీతా. ఈ చీతా ఎక్కడ దాకుందో ఏంటో, కనీసం దర్శనమైనా ఇస్తుందో లేదో అనుకుంటూ వెళ్ళాము. చూసేటప్పటికి అక్కడ ఒక సఫారీ జీప్ కూడా ఉందన్నమాట. చీతా కోసం వెయిట్ చేస్తుంది. ఈ చీతా ఎక్కడుందో తెలుసా, ఆ పొదల్లోని చెట్టు కింద బజ్జుంది. ఈ ఎండల్లో అదేనా ఎక్కడైనా తిరుగుతా చెప్పండి. ఇంకా మేము లంచ్ అయితే చేసేసి ఇంకా ఈ స్టేడియం లోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం. ఎందుకో తెలుసా, బర్డ్ షో అవ్వబోతుంది. ఇప్పటి వరకు అయితే మేము ఎలాంటి బర్డ్ షోని చూడలేదండి. ఇదే మా ఫస్ట్ బర్డ్ షో అయి ఉంటది. మీకు కూడా అయితే మీరు కూడా రెడీగా ఉండండి. 5 minutes లో ఆడిటోరియం అంతా నిండిపోయింది. ఎక్కడ చూసినా జనాలే. ఇంకా వచ్చే వాళ్ళని ఆపేశారు. లక్కీగా మేము బేగ వచ్చేసాం కాబట్టి సరిపోయింది. మాకైతే బర్డ్ షో మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఏముంది, ఒక 4 రకాల పక్షులు చూపించేస్తారు అంతే కదా అనుకున్నాం. కానీ పిల్లలు మటుకు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. షో అవుతున్న కొద్దీ మేము కూడా వాళ్ళతో పాటు చాలా ఎంజాయ్ చేసాం. అంత బాగుంది. ఫస్ట్ అయితే బర్డ్స్ ద్వారా మనకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, మంచిగా తీసుకెళ్లి డస్ట్బిన్ లోనే పెట్టాలని. ఈ పక్షులు ఎట్నుంచి ఎటెగురుతున్నాయి అస్సలు తెలియట్లేదు అనమాట. కళ్ళు రెప్పేసే లోపు ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు చాలా బేగా వెళ్ళిపోతున్నాయి. ఇలా పైన చూసామో లేదో ఎగిరే పక్షులే కాదు, కిందన ఉండే పక్షులు కూడా ఉన్నాయని చెప్పి బాతులు చూపించారు. జస్ట్ పక్షులతో షో చేయడమే కాదు, అవి ఎక్కడ పుట్టాయి, ఏం తింటాయి, ఎలా పెరుగుతాయి ఏంటి అవన్నీ కూడా క్లియర్ గా చెప్పారనమాట. చాలా బాగా అనిపించింది. చూడడానికి కళ్ళకి ఎంత బాగుందో వినడానికి కూడా అంతే బాగుంది. అండ్ మంచి నాలెడ్జ్ కూడా ఇచ్చారనమాట. Alright, so many families here in our community, they love to stop by and visit one of the local dog ponds, right? And even here in the park, you will see dogs in one area and they're in groups. Now, feeding the dogs bread is kind of popular. But do you know that they do them more harm than good? Now you see, bread is the ultimate junk food for birds. All dogs, they are omnivores, and that means that they feed on a variety of food. So instead of bread, we can give them cut fruits, berries, worms, corns, and even vegetables.
Okay, now, before we proceed to our next ticket, now they're going to move closer. There you go. Now, as I said, and in the wild, the toucans were the biggest and the brightest and attracting mate. The rest of the presentation. Thank you. Toucans and hornbills look very similar because of their bright and big bills, but they're more the female just by looking at their physical appearance. Now, just by judging by their looks, who do you think is the male and who is the female? Okay, you know what? Let's go. For those people who say that the male one is the one with the golden feather, put your hands up. Put your hands up. Okay. ఈ రెండు పక్షుల్లో ఏది ఆడది ఏది మొగది అని అడిగారు అనమాట. గోల్డెన్ ఫెదర్ ఉన్నదే ఆడది అని చెప్పి మాక్సిమం చెప్పారు, ఎందుకంటే ఆడవాళ్ళంటేనే అందం కాబట్టి. కానీ ఇక్కడ గోల్డ్ ఫెదర్ ఉన్న బర్డే మెయిల్ బర్డ్ అంట, అదే మగ పక్షి అంట. The golden feather on his head. Perfect. Well, these birds are so agile and they fly so. ఈ పక్షుల్ని చూడండి, గాల్లో గింజలు వేస్తుంటే గాల్లోనే తినేస్తున్నాయి. ఇది ఇంకో రకమైన పక్షి, దీనికి ఉన్నంత బరువైన మూత ఇంకే ఏ పక్షికి ఉండదన్నమాట. సో దీని బీక్ వచ్చి చాలా వెయిట్ ఉంటది. సో అదే ఇక్కడ చెప్తున్నారు. Okay, well, what we call cats. Now we believe that it acts like a vibrating chamber or like an amplifier to make their voices louder. Unfortunately, that is also one of the main reasons why the hornbill population is declining in the wild. But thankfully, a lot of conservation teams in Malaysia are now increasing research and conducting more and more awareness activities with the local communities. This in turn will allow the exchange of important conservation messages and knowledge about these birds. And hopefully, in the future, more rhinoceros hornbills will fly inside the rainforest of Malaysia. Ladies and gentlemen, those are Tim and Wendy, our rhinoceros hornbills surroundings. Well, it is very important to keep in mind that usually parents don't actually understand what they're talking about. Now, because of this misconception, a lot of these birds are taken from the wild to be sold in the illegal pet trade. So, we better start saving these very beautiful birds before they're lost to us forever. So, you guys agree? Yeah? Everybody, a big hand for our Amazon parrots! Parrots? Maybe. Oh, they are. Okay, now, these are our black-headed parrots. Now, as their name suggests, of course, they have the black head, right? And like the Amazon parrot, క్యాలిక్యులేట్ చేస్తుంది రౌండ్. there's still so many bird stories left untold for you to discover. But always remember, please take care of our planet, spread your wings, and make a difference. Well, that ends our presentation, ladies and gentlemen. Thank you guys so much. Enjoy the rest of your day here in the park. బాగుంది కదండి బర్డ్ షో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇంకా అలా అక్కడి నుంచి ఆఫ్రికన్ విలేజ్ వైపు అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తే వైట్ లయన్స్ ప్రశాంతంగా పడుకున్నాయి. ఫ్యామిలీ మొత్తం బాగా తిని బాగా పడుకుంటున్నట్టున్నాయి.
ఇక్కడైతే బ్యూటిఫుల్ ఫ్లెమింగోస్ ఉన్నాయనుకోండి, చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పటికైతే ఆఫ్రికన్ విలేజ్ చేరుకున్నాం. ఒక్కసారి ఆఫ్రికన్ విలేజ్ ఎంట్రన్స్ ఒకసారి లుక్ వేసుకోండి. మనం ఆల్మోస్ట్ ఆఫ్రికాలో ఉన్న ఫీల్ రావడం కోసం మాక్సిమం గోడల్ని కూడా ఆల్మోస్ట్ చెక్క గోడలు లేదంటే బంకమట్టి గోడల్లాగా క్రియేట్ చేశారు. ఇంకా లోపలికి రాగానే ఈ పెద్ద పెద్ద ఆకారంలో ఉన్న ఈ చెట్లు నిజంగానే ఆఫ్రికాలో ఉంటాయో లేదో తెలియదు కానీ ఇక్కడ మటుకు ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ గోడల మీద ఉన్న పెయింటింగ్ గానీ, బ్యాక్గ్రౌండ్ లో స్పీకర్స్ లో వస్తున్న మ్యూజిక్ గానీ అంతా కూడా ఆఫ్రికన్ స్టైల్లోనే ఉన్నది. మాకైతే లోపలికి రాగానే ఈ రెప్టైల్స్ హట్టే కనిపించింది. దాన్ని సైడ్ ని పెట్టేసి లాస్ట్ లో చూద్దామని ముందైతే ఈ టర్టిల్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఏముందా అని వెతక్కండి. మేమైతే ఇక్కడ ఈ హైనాన్ చూడడానికి వచ్చాం. ఇదైతే మాతో దాగుడు మూతలు ఆడుతుంది. ఆ రాయి వెనకతలకి వెళ్ళి దాకుండిపోతుంది. ఇంకెంతసేపటికి బయటకు రాకపోయేటప్పటికి బర్డ్ పార్క్ అయితే వచ్చేసాం. ఈ బర్డ్ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ఓపెన్ బర్డ్ పార్క్ అన్నమాట. సో బర్డ్స్ అన్ని కూడా మన పక్క నుంచే నడుచుకుంటూ వెళ్తాయి, మన పక్క నుంచే ఎగురుకుంటూ వెళ్తాయి. చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని ఒక ఇండోర్ ఫారెస్ట్ లాగా క్రియేట్ చేశారు. మధ్యలో బ్రిడ్జ్, అటు ఇటు చెట్లు బాగున్నాయి అన్నమాట. ఈ ఆకులు లేని చెట్లే ఇక్కడ ఆఫ్రికన్ విలేజ్ లో చాలా స్పెషల్ అట్రాక్షన్. ఎందుకంటే ఇది ఎక్కడా కూడా కనిపించావు మనకి. సో వీటిని చూడడం కోసం అయినా ఖచ్చితంగా ఈ ఆఫ్రికన్ విలేజ్ కి రావాలి. కానీ ఈ బర్డ్ పార్క్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే పక్క నుంచే నెమళ్ళు నడుచుకుంటూ వెళ్తాయి, డక్స్, రకరకాల పక్షులు అన్ని బాగుంటుంది. ఇక్కడ పర్టికులర్ గా చూస్తే గానీ మనకు అర్థం కాదు ఇక్కడ తొండలు ఉన్నాయని. ఒక తొండ చూడండి కొమ్మ మీద ఉండి బ్రౌన్ కలర్ లో ఉంది, ఇంకో తొండ అయితే ఆకులతో పాటు గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఈ పికాక్ అయితే ఇందాక నుంచి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తెగ గెంతేస్తుంది అనమాట. పాపం బయటకు కూడా రావడానికి చూస్తుంది. కాకపోతే దాని ప్లేస్ కి మనం వచ్చి మనం దాన్ని అడ్డేసుకున్నట్టు అయిపోయింది అనమాట. అది భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. మరీ దగ్గరికి వెళ్తే పొడుస్తుందేమో అన్న భయం కూడా ఉంది. తర్వాత ఈ వింత పక్షి అయితే కనిపించింది. దీన్ని కాకి అనాలా ఇంకేదో అనాలో తెలియలేదు. యాంగ్రీ బర్డ్ లాగా అయితే ఉంది చూడడానికి. మంచిగా ఫోటోకి వీడియోకి ఫోజులు అయితే బాగా ఇస్తుంది. ఇది ఈ బ్యూటిఫుల్ బర్డ్ అయితే అమెజాన్ ఫారెస్ట్ లోనే ఉంటుందంట. ఇది మాట్లాడుతుంది కూడా, కానీ మేము మాట్లాడినప్పుడు అయితే ఏమీ అనలేదు. మేము బాయ్ చెప్తే మటుకు బాయ్ చెప్పేసింది. ఇందాక మీకు తొండలను చూపించాను కదండి, ఇదిగోండి ఇదొక తొండ. అండ్ ఇంకొకటి చూడండి పైన ఉంది, కానీ అది కనేవించట్లేదు, ఆకుల్లో కలిసిపోయింది. ఈ తొండ మటుకు ఫోటోలకి భలే ఫోజ్ ఇస్తుంది. ఇది వచ్చేసి ఒక రకమైన పిల్ల అన్నమాట. పులికి పిల్లికి మధ్యలో ఉంది. ఇవి ఆఫ్రికన్ ఎలిఫాంట్స్. దగ్గరుంటే బాగుండు, బాగా కనిపించేవి. ఎక్కడో దూరంగా ఉన్నాయి, అందుకే కనిపించట్లేదు. ఇగోండి రెండు కొట్టుకుంటున్నాయి. సరే కొంతసేపు చూద్దాం అనుకున్నాం, వెంటనే కలిసిపోయాయి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మేమైతే ముందు వెళ్ళిపోయాం. మా అమ్మాయి వెనక ఉండిపోయింది. వాళ్ళ నాన్నతో వస్తుందని నేను, నాతో వస్తుందని వాళ్ళ నాన్న, ఇద్దరం కలిపి దాన్ని వెనక వదిలేసాం. మేము వెనక్కి వెళ్ళి చూసేటప్పటికి ఇంకా ఏడ్చుకొని కూర్చుంది. ఇక్కడ చెట్టు మీద కూర్చొని చూస్తున్నాయి కదా, ఇవే ఆఫ్రికన్ మంకీస్ అన్నమాట. వాటి మొహాలు చూడండి ఎలా ఉన్నాయో, అసలు చాలా
డిఫరెంట్ గా అనిపించాయి. మన దగ్గర ఉండే కోతుల్లాగా లేవు ఇవి. వైట్ లయన్స్ ఇందాక పడుకున్నాయి కదా, ఇప్పుడే లెగుస్తున్నట్టున్నాయి. ఒక్కొక్కటిగా లెగిసి అలా షికారుకు వెళ్దాం అనుకున్నాయా ఏమో, మరి మా వైపు వస్తాయేమో అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం, కానీ ఇటువైపు అయితే అస్సలు తిరిగి చూడలేదు. ఇదిగోండి హైనా లయన్ కింగ్ లో చూడడమే, బయట నుంచి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. చూడడానికి కొంచెం భయంకరంగానే ఉందనుకోండి. ఆఫ్రికన్ విలేజ్ అంతా కంప్లీట్ చేసుకొని ఈ రెప్టైల్ హౌస్ కి అయితే వచ్చేసాం. నాకైతే రెప్టైల్స్ అనగానే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. అసలు వాటిని చూడలేను, ఆ పావుల్ని, ఆ క్రొకడైల్స్, వీటిని అయితే నేను అస్సలు చూడలేను. వీటిని చూడండి, అది తొండ అనుకుంటున్నాడో ఇంకేమనుకుంటున్నాడో, వెళ్ళి దాని మీద పడిపోయాడు. ధైర్యం చేసి లోపలికి అయితే వచ్చాను, కానీ ఎక్కువసేపు ఉండలేకపోయాను. వెంటనే ఫోన్ మా ఆయనకి ఇచ్చేసి ఇంకా నేను ఉండలేనని చెప్పి బయటకు వచ్చేసాను. నాకైతే ఇంట్లో బల్లిని చూస్తేనే భయం వేస్తుంది, అలాంటివి వీటిని ఎలా చూస్తాను చెప్పండి. ఈ స్పైడర్ మటుకు చూడడానికి భలే కనిపిస్తుంది, కానీ కుట్టిందంటే ఇంక అంతే మన సంగతి. ఈ రెప్టైల్స్ లో కూడా డిఫరెంట్ సైజెస్ అన్నమాట. టైనీ, బిగ్, స్మాల్, లార్జ్ అని డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న పాములు అయితే ఎడారిలో ఉండే వైపర్స్ అన్నమాట. చూడడానికి మీకు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఇవైతే మటుకు చాలా చిన్న పాములు, కానీ చాలా భయంకరమైనవి కూడా. ఇది మటుకు చిన్నదైతే కాదు, ఇది చాలా పెద్దది. బాడీ అయితే పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు అన్నట్టు. బుర్ర చూడండి ఎంత చిన్నగా ఉందో. నన్ను చూడండి వచ్చి ఎలా మెట్ల మీద కూర్చున్నానో. చాలా సేపు నాకు బ్రెయిన్ ఏం పనిచేయలేదు, ఫుల్ గా కళ్ళు కడుపు అన్ని తిప్పేసాయి. ఒక 10 minutes రెస్ట్ తీసుకొని ఈ గొరిల్లాని చూడడానికి అయితే వచ్చేసాం. గొరిల్లా అనగానే కొంచెం ఎక్సైటెడ్ గానే ఉన్నాము. గొరిల్లా కదా, ఎంత భయంగా ఉంటుందా ఏంటో అనుకున్నాం. ఇది చూడండి ఎలా పడుకుందో. ఈ గొరిల్లా మీకు చూడడానికి ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఇది మట్టుకు చాలా పెద్దదండి. పడుకొని కాళ్ళు వచ్చేసి ఆ రాయికి చాపుకుంది. ఇది ఒక కామెడీ గొరిల్లా లాగా ఉంది. దాని ఫేస్ చూసారా, అదైతే పడుకుందేమో అనుకున్నాం, కానీ అస్సలు పడుకోలేదు. ఎలా తలగొక్కుంటుందో. ఒకసారి మా కోసం లెగిసి గుండెలు బాదుకుంటే బాగున్నాయేమో, కానీ దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఇదండి, ఇంకా చూడడానికి చాలా అయితే ఉంది, కానీ చూసే దానికి టైం అయితే లేదు. ఇంకా వాళ్ళైతే గేట్స్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు, బయటకి ఇంకా పంపించేస్తున్నారు. సో వెళ్ళిపోవాలి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ మధు వాసు.